హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ చేద్దామని అనుకుంటున్నానండి. అందుకని ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, చిక్కుడుకాయలు, టమాటాస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కట్ చేసేసి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు కూడా అయితే కోసానండి. ఇప్పుడైతే వాటర్లోకి అయితే వేసాను చిక్కుడుకాయలు. ఇలా అయితే తీసేసి వేసానండి, పురుగులు అయ్యి ఉంటాయేమోనని. చిక్కుడుకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసి ఇలా వేసాను. చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించి బాండీ అయితే పెట్టానండి. ఆయిల్ అయితే ఫ్రీడమ్ ఆయిల్ వాడుకుంటాం మేము. ఫ్రీడమ్ ఆయిల్ అయితే వేసాను ఇందులో. ఆయిల్ అయితే వేసాను ఇందులో. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా టమాటాలు మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు అయితే వేద్దామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేసేసాను. ఇందులో ఆయిల్ కూడా వేసాను. రెడ్డిష్గా అయిన తర్వాత చిక్కుళ్ళు వేద్దామండి, చూసుకుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే బాగా వేగిపోయినాయి. ఇప్పుడు వాటర్లో పెట్టుకున్నానండి చిక్కుడుకాయలు, కోసేసాను. ఇవైతే వేద్దాము. ఫ్రెండ్స్, చిక్కుడుకాయలు అయితే వేసాను. ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, సాల్ట్ కూడా వేసేసుకుందామండి. కప్ అయితే పెట్టేద్దాం. ఇప్పుడైతే బాగా ఎర్రగా అయిపోయిందండి. సరిపోయినంత కారం, పసుపు, ఉప్పు, కారం, పసుపు వేసాను. వాటర్, క్యాప్ అయితే పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కూర అయితే చిక్కుడుకాయ టమాటా కర్రీ అయిపోయిందండి. మొత్తం కర్రీ అంతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.